హలో నమస్తే బరాబర్ అడుగుదాం రైట్. వరంగల్ అంటేనే చైతన్యాల గడ్డ, ఉద్యమాల గడ్డ. వరంగల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతులను గొంతు కోసే ప్రణాళిక మొదలుపెట్టి సరిగ్గా ఈ రోజుకు 4 ఏళ్ళు అవుతుంది. మే 6, 2022 కాంగ్రెస్ పార్టీ రైతు సంఘర్షణ సభ అని వరంగల్లో ఒకటి నిర్వహించింది. ఆ రైతు సంఘర్షణ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ ఉన్న రైతులు చాలా సంతృప్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో వాళ్లకు నీళ్ళు వస్తున్నాయి, వాళ్లకు రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, కావాల్సినంత ఎరువులు దొరుకుతున్నాయి, కావాల్సినంత కరెంట్ ఉంది, రైతులు సంతోషంగా ఉన్నారు. ఈ రైతులు మనకు ఓట్లు వేసేటట్టు లేరు. ఈ రైతులు మనకు ఓట్లు వేయాలంటే మనం వాళ్లకు ఏదో ఒక రకంగా చాలా పెద్ద హామీలు ఇవ్వాలి. కేసీఆర్ రైతులకు చేస్తున్న దానికంటే మనం ఎక్కువ చేస్తున్నాం అని చెప్పడం కోసం హామీలు ఇవ్వాలని ఒక ప్రణాళిక రచించిండ్రు. ఆ ప్రణాళికకు ప్రారంభం జరిగింది మే 6, 2022 వరంగల్లో రైతు సంఘర్షణ సభ అని రాహుల్ గాంధీని తీసుకొచ్చి రైతు సంఘర్షణ సభ పెట్టిండ్రు అక్కడ. అదే రోజు తెలంగాణ రైతుల గొంతును తడిగుడ్డతో కోసే ఒక ప్రణాళికను కాంగ్రెస్ పార్టీ రచించి అమలు చేయడం మొదలుపెట్టింది. వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీ అప్పటి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రైతులను ముంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రోజు, తెలంగాణ రైతుల గొంతును కోసే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రోజు, తెలంగాణ రైతులను మభ్యపెట్టడం మొదలుపెట్టిన రోజు, తెలంగాణ రైతులను ఆగం చేసే ఒక ప్రణాళికను ప్రారంభించిన రోజు మే 6, 2022 రైతు డిక్లరేషన్ అని ఒకటి ప్రకటించిన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రైతు సంఘర్షణ సభ అని పెట్టి సంతోషంగా ఉన్న రైతులను సంఘర్షణ సభ అని పెట్టి వాళ్ళేదో సంఘర్షిస్తున్నట్టు ఒక కలరింగ్ ఇచ్చి రైతు డిక్లరేషన్ చేసిండ్రు. ఏం చేసిండ్రా రైతు డిక్లరేషన్లా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే. ఎంతమందికి చేసిండ్రు అందరికీ తెలుసు. ప్రభుత్వం దగ్గర రికార్డులు ఎంతమందికి అయిందో నాకే తెలియదని ముఖ్యమంత్రి చెప్పిండు. మీరిచ్చే రికార్డులే మా దగ్గర ఉన్నాయని చెప్పిండు. కనీసం ముఖ్యమంత్రి ఎంతమందికి రైతు రుణమాఫీ చేసిండ్రో చెప్పుకోలేని పరిస్థితి. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఏడాదికి ఎకరా 15,000 ఇందిరమ్మ రైతు భరోసా, రైతు బంధు అని కేసీఆర్ ఇస్తుంటే ఆ ప్రోగ్రాంని పేరు మార్చి ఇందిరమ్మ రైతు భరోసా అని పెట్టి సంవత్సరానికి ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పేసి అన్నాడు. దీని వివరాలు మీకు మళ్ళీ చెప్తాను నేను. ఈ 15,000 కథ ఏంది, 15,000 లెక్క ఏందనేది. దానికంటే ముందు మనం ఒకసారి మిగతా చూద్దాం. భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు. రైతులతో పాటు కౌలు రైతులకు, మళ్ళా భూమి లేని ఉపాధి హామీ కూలీలకు వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000. అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కాదు, కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. వాళ్ళ కొనుగోలు భాగవతం ఏందో ఈ కార్యక్రమంలో మనం చూద్దాం. మూతబడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి పసుపు బోర్డు ఏర్పాటు. అసలు చక్కెర కర్మాగారాలు తెలంగాణలో ఎక్కడున్నాయో, ఏవి మూతబడ్డాయో, ఆ మూతపడడం కోసం కారణమెవరో, ఆ మూతబడ్డ చక్కెర పరిశ్రమల భూములు ఎవరికి అమ్ముకున్నారో ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి కంటే ఇంకా ఎవరికి ఎక్కువగా తెలియదు. పంట బీమా, MNREGS, మన్రేగా అంటారు, ఉపాధి హామీ పథకం అంటారు. పంట బీమాలో వ్యవసాయ పనులకు అనుసంధానం. పంట బీమా MNREGSలో వ్యవసాయ పనులకు అనుసంధానం. వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంటల బీమా పథకం. వీళ్ళ పంటల బీమా పథకం ఎట్లుందంటే
పంటలు పండినప్పుడు అకాల వర్షాలు పడి నష్టపోతే అది పక్కన పెట్టేసేయండి, దాని గురించి అసలు పట్టించుకునేటోళ్ళు లేదు. మంచిగా పంట పండిన తర్వాత తీసుకొచ్చిన పంటని కొనలేక రైతులు అమ్ముకోలేక అవస్థలు పడుతుంటే అకాల వర్షాలు వచ్చి ఆ కోసుకొచ్చిన పంటని మార్కెట్కి తీసుకొచ్చిన పంట నష్టపోతుంటే పట్టించుకునే దిక్కులేదు. రైతు కూలీలు, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా పథకం వర్తింపు. అసలు ఈ రైతు బీమా పథకం ఇప్పుడు ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. రైతులైతే పట్టించుకోవడం బంద్ చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను చూసి ఇక ఏం చేయలేము, మనం ఇప్పుడు ఏం చేయలేని అచేతన స్థితిలో ఉన్నాము. 5 ఏళ్లకు నెత్తిని తీసుకొచ్చి పెట్టుకున్నాము, ఇప్పుడు మనం మధ్యలో కూడా ఏం చేయలేము. ఆ రైతు బీమా వస్తుందో లేదో తెలియదు. రైతులకు పక్కన పెట్టండి. మళ్ళీ వీళ్ళు ఏం చెప్పిండ్రు, రైతు కూలీలు, భూమి లేని రైతులకు సైతం ఇచ్చిండ్రా. ఒకరికన్నా 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఒకరికన్నా రైతు కూలీ 60 సంవత్సరాల లోపున్న రైతు కూలీ దగ్గర రిజిస్ట్రేషన్లే తీసుకోలేదు మీరు. ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఒక కార్యక్రమం ఉంటే ఒక రిజిస్ట్రేషన్లు తీసుకోవాలి, ఆ రిజిస్ట్రేషన్లే తీసుకోలేదు మీరు. రైతుల దగ్గర తీసుకోలేదు, రైతు కూలీల దగ్గర తీసుకోలేదు, భూమి లేని రైతులకు దగ్గర అసలు తీసుకోలేదు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేస్తాం. అసలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మీ బడేబాయి ప్రభుత్వం ఆ పథకాన్ని మొత్తం నీరుగారుస్తుంటే ఇక్కడ మీరు రైతులకు వ్యవసాయ పనులకు అనుసంధానం చేస్తామన్నారు. అక్కడ వాళ్ళు చేస్తుంటే మీరు మాట్లాడేదో నామమాత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేసి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి పంపించింది. కానీ మీ 8 మంది ఎంపీలు పార్లమెంట్లో ఏమన్నా మాట్లాడిన దీని గురించి? పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిండ్రా? లేదు, సైలెంట్, నోరు మూసుకొని ఉన్నారు. ఎక్కడ బడేబాయి కోపం వస్తుందని. భూమి యాజమాన్య హక్కులను అందించడం మరియు రక్షణ. పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు. పచ్చి బోగస్. పోడు భూముల వాళ్ళకి ఇప్పటికీ ఒక్కరికి కూడా 1 ఎకరం పట్టా ఇచ్చింది లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాలనే పనిచేసి ఇప్పుడు మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు కొన్ని. ఇక అసైన్డ్ భూముల లబ్ధిదారుల క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు అని చెప్పేసి అన్నారు. ఏం జరిగింది 2 సంవత్సరాల్లో? రంగారెడ్డి జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు ఒక 200 ఎకరాల వరకు రైతులు, అసైన్డ్ భూముల రైతులు వాళ్ళ భూములు నమ్ముకుంటే వాటిని ప్రభుత్వం చట్ట వ్యతిరేకం అని చెప్పేసి వెనక్కి తీసుకుంది. ఒక పక్క ఈ రైతు డిక్లరేషన్లో వాళ్ళకు పూర్తి యాజమాన్య హక్కులు ఇస్తామని చెప్పి, మరో పక్క వాళ్ళు ఎవరికైనా ఇంతకుముందు అమ్ముకున్నట్టుంటే వాటిని క్రమబద్ధీకరించాల్సింది పోయి వాళ్ళ దగ్గర ఆ భూములు గుంజుకుంది గవర్నమెంట్. ఎవరి కోసం గుంజుకుంది, ఎందుకు గుంజుకుంది అనేది అందరికీ తెలుసు. నకిలీ విత్తనాలు, పురుగు మందులపై ఉక్కుపాదం కారణమైన వ్యక్తులపై పీడీ యాక్ట్ కేసుల కఠిన చర్యలు, వారి ఆస్తుల జప్తులకు రైతులకు పరిహారం. ఎక్కడన్నా విన్నామా మనం? ఎక్కడన్నా నకిలీ విత్తనాలు అమ్మిన వాళ్ళ మీద కేసులు పెట్టిందనేది? అట్లాగే ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా నిర్దిష్ట సమయంలో అసంపూర్ణ ప్రాజెక్టుల పూర్తి. 90% ప్రాజెక్టులు బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేస్తేనే వాటిని పూర్తి చేసేందుకే దిక్కులేదు. వీళ్ళు అసంపూర్తి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి 2.5 ఏళ్ళు అవుతుంది. అంటే చెప్పి 4 ఏళ్ళు అవుతుంది, అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. 1 ఇంచు కూడా ముందుకు పోలేదు. రైతు కమిషన్ మరియు కొత్త వ్యవసాయ విధానం. రైతు కమిషన్ అయితే వేసుకున్నారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు, వాళ్ళ పార్టీ నాయకులకు పదవులు వచ్చేటప్పుడు ఒక కమిషన్ వేసుకున్నారు. పాపం కోదండరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, ఆయన రైతు కమిషన్ ఉన్నట్టు ఆయనకు కూడా తెలుసో లేదు. ఒక కార్యక్రమం జరిగినట్టు మనం వినలేదు. ఒక దగ్గర పోయి రైతులతో మాట్లాడినట్టు వినలేదు. రైతులు ఇంత పంట నష్టపోతుంటే, వడ్లు ప్రభుత్వం కొనలేకపోతుంటే, ధాన్యం కొనలేకపోతుంటే ఈ రైతు కమిషన్ ఎక్కడుందో కనిపిస్తూనే లేదు. కోదండరెడ్డి గారు చెప్పాలి, ఆయన ఎక్కడున్నారు, ఉన్నారా లేదా, రైతు కమిషన్ ఉందా లేదా, లేకపోతే మీ టర్మ్ అయిపోయిందా? అట్లాగే రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టపరమైన అధికారులతో రైతు కమిషన్ అదైపోయింది. లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనువుగా నూతన వ్యవసాయ విధానం, పంటల ప్రణాళిక. ఒక్కసారి కూడా ఆ వ్యవసాయ మంత్రి దీని మీద రివ్యూ చేసినట్టుగా అనిపిస్తలేదు తుమ్మల నాగేశ్వరరావు గారు. బరాబర్ అడుగుతాం, చెప్పండి ఏం చేసిండు మీరు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో, రైతు డిక్లరేషన్లో వాళ్ళు చెప్పింది, మీరు చెప్పింది. రైతు డిక్లరేషన్ టైంకి మీరు కాంగ్రెస్ పార్టీలో లేరు. రైతు డిక్లరేషన్ తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలో పోయి చేరిండ్రు. కానీ మీరు ఇప్పుడు మంత్రిగా ఉన్నారా ప్రభుత్వంలో, మీకు బాధ్యత ఉంటుంది. బరాబర్ అడుగుతున్నాం, చెప్పండి
లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనువుగా నూతన వ్యవసాయ విధానం. ఎక్కడ పోయింది మీ నూతన వ్యవసాయ విధానం? పంటల ప్రణాళిక ఎక్కడ పోయింది? అట్లాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధరల వివరాలని ఒక లిస్ట్ ఇచ్చిండ్రు. ఆ లిస్టులో వరి ధాన్యం కాంగ్రెస్ వాగ్దానం ప్రస్తుత మద్దతు ధర 2183 రూపాయలు క్వింటాల్కు. కాంగ్రెస్ పార్టీ వాగ్దానం 2683 రూపాయలు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తున్నది ఎంత? సరే, కేంద్ర ప్రభుత్వం 3200 రూపాయల పైగా మద్దతు ధర ఇస్తుంది. అదే పైసలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏది ఇవ్వలేదు. బోనస్ అన్నారు, ప్రతి పంటకు బోనస్ అన్నారు. ఏ పంట పండిస్తే ఆ పంటకు 500 రూపాయలు బోనస్ అన్నారు. సన్నోడ్లకే బోనస్ అన్నారు. సన్నోడ్లు కొనకుండా రైతులని ఫోర్స్ చేస్తుండ్రు, పోయి బయట అమ్ముకునేటట్టుగా ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందని వీళ్ళు కొనడం డీలే చేసి. ఇవి కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు. ఈ కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ పేరిట చేసిన మోసాలు మొదలయ్యి 4 సంవత్సరాలు అవుతుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లయినా రావాలని ఈ దుర్మార్గ పనిని కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ వరంగల్లో పెట్టిన రైతు సంఘర్షణ సభ రాహుల్ గాంధీ వచ్చిండు. రాహుల్ గాంధీ టైంపాస్ పాలిటీషియన్, సీరియస్ పాలిటీషియన్ కాదు, ఒక టైంపాస్ పాలిటీషియన్. స్క్రిప్ట్ ఇస్తారు, స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివిపోతాడు. ఆ స్క్రిప్ట్లో ఏముందనేది ఆయనకు అవసరం లేదు. ఆ స్క్రిప్ట్లో వాళ్ళు చేసిన వాగ్దానాలు, చేయించిన వాగ్దానాలు ఏందనేది అవసరం లేదు. ఒక సినిమా యాక్టర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చి చెప్పిపోతే అడ్వర్టైజ్మెంట్ వల్ల ప్రజలకు మంచి జరుగుతుందా లేదా చూడకుండా, ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా చూడకుండా వచ్చి స్క్రిప్ట్ తీసుకొని స్క్రిప్ట్ చదివి యాక్టింగ్ చేసిపోయినట్టు రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభకు వచ్చి స్క్రిప్ట్ చదివి యాక్షన్ చేసిండు, పోయిండు. రాహుల్ గాంధీ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. किसी भी किसान को घबराने की जरूरत नहीं है। जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। तो ज्यादा समय रुकने की जरूरत नहीं है। आप घबराइए मत, डरिए मत। ये काम कुछ ही महीने में कांग्रेस पार्टी करके आपको दे देगी। ये खोखले शब्द नहीं है, ये तेलंगाना के सपने को पूरे करने का पहला कदम है। किसानों की मदद, किसानों की रक्षा के बिना तेलंगाना का सपना पूरा नहीं हो सकता है। విన్నారు కదా రాహుల్ గాంధీ ఏం చెప్పిండు? ఒక స్క్రిప్ట్ ఇచ్చిండ్రు, ఆ స్క్రిప్ట్ చదివిండు, స్క్రిప్ట్ చదివి వెళ్ళిపోయిండు. మళ్ళా తిరిగి చూడలేదు. ఇక్కడ ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళా తిరిగి చూడలే. ఎందుకంటే ఎక్కడ రైతులు గల్లా పట్టుకొని అడుగుతారో అని తిరిగి చూడకుండా వెళ్ళిపోయిండు. మళ్ళా వస్తలేడు, ఇంకో వస్తాడనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు రైతు డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు చేసే సూచన కనిపిస్తలేదు, అమలు చేసే అవకాశం కనిపిస్తలేదు. కాబట్టి రాహుల్ గాంధీ ఇక్కడ రాడు. తెలంగాణ రైతులకు ముఖం చూపించలేడు రాహుల్ గాంధీ. తెలంగాణ రైతులకు చూపిస్తందుకు ఆయనకు ముఖం లేదు. అధికారంలోకి వస్తందుకు కోసం అప్పుడు పీసీ ప్రెసిడెంట్గా ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి రైతులను అడ్డం పెట్టుకొని రైతులను మోసం చేస్తందుకు, రైతుల ఓట్లు కొల్లగొడుతందుకు కోసం అనేక హామీలు ఇచ్చిండు. అడ్డం పొడుగు మాట్లాడి, ఎక్కడ పోయినా అడ్డం పొడుగు మాట్లాడిండు. ఏమన్నాడు? కేసీఆర్ రైతు బంధు బిచ్చం వేసినట్టు వేస్తున్నాడు, మేమొస్తే సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తామని చెప్పేసి అన్నాడు. పంట రుణమాఫీ నేను రాగానే రేపు పొద్దున చేస్తున్నా, ఎవరన్నా లోన్లు తెచ్చుకొని ఉంటే లోన్లు తెచ్చుకోండి, 2 లక్షలు నేను మాఫీ చేస్తున్నా అన్నాడు. ఒకసారి ఏమన్నాడు చూద్దాం రేవంత్ రెడ్డి. ఈ రైతు వరంగల్ డిక్లరేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్
ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. ఇంకా లిస్టు చాలా పెద్ద ఉంది. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలన్నీ మీకు వినిపించాలంటే ఇంకా మీకు విని మీకే యాస్టకొచ్చింది. ఇంకా ఏమింటా మీ అబద్ధపు మాటలు, మళ్ళా అబద్ధపు మాటలను మాకెందుకు చూపిస్తారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా చూడవలసిందే ఎట్లా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఎట్లా రైతులను నట్టేట ముంచింది, ఎట్లా రైతుల గొంతురు తడిగుడ్డతోటి కోసింది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతి ఒక్క రైతు ఎప్పటికప్పుడు ఇవన్నీ యాద్ చేసుకుంటుండాలి, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండి ప్రతి దగ్గర కూడా ప్రశ్నించాలి, బరాబర్ అడగాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులను, మీ ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, మీ ఇంటి దగ్గరకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, మీ ఊర్ల దగ్గరకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను బరాబర్ అడగాలి. ఎందుకు ఈ రకంగా మమ్మల్ని మోసం చేసిండ్రు? మంచిగా సుభిక్షంగా ఉన్న మమ్మల్ని, మంచిగా కరెంట్ వస్తుండే, మంచిగా నీళ్ళు వస్తుండే, మంచిగా యూరియా దొరుకుతుండే, ఇంటికాడికి వచ్చి కాంటా వేసి ఒడ్లు కొనుక్కపోతుండ్రి. ఎందుకు మమ్మల్ని ఇట్లా మోసం చేసిండ్రు? మీరు గుర్తించాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులను అడగాలి, బరాబర్ అడగాలి. ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎవరైతే ఈ వాగ్దానాలు చేసిండ్రో, మనకు రైతు డిక్లరేషన్ పేరుతో మనల్ని మోసం చేసే కార్యక్రమం పెట్టుకున్నారో, మనల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చే కార్యక్రమం పెట్టుకొని అధికారంలోకి వచ్చిండ్రో ఆ నాయకులను బరాబర్ అడుగుదాం. ఈరోజు టీ న్యూస్ వేదికగా బరాబర్ అడుగుదాం. రైతులమందరం సంఘటితమై ప్రశ్నిద్దాం కాంగ్రెస్ పార్టీని. ఏమైనా మీ మోసాలు? ఎక్కడికి పోయింది మీ రైతు డిక్లరేషన్? బరాబర్ అడుగుదాం. సరిగ్గా 4 ఏండ్ల కింద వరంగల్ గడ్డ మీద రైతు డిక్లరేషన్ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. 34 హామీలు ఇచ్చి రైతులను మోసం చేసింది. మరి 2.5 ఏండ్లలో ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా? బరాబర్ అడుగుదాం. రైతు భరోసా పేరు చెప్పి మొదటి నుంచి మీరు చేస్తున్నది మోసమే. ఏ ఒక్క పంట కాలంలో కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చక్కగా రైతు భరోసా వేయలేదు. రైతు భరోసా కింద ఇప్పటి వరకు మీరు రైతులకు 30,000 కోట్లు ఎగ్గొట్టిండ్రు. కౌలు రైతులకు ఆశలు పెట్టి ఆగం చేసిండ్రు, రైతు కూలీలను ఆగం చేసిండ్రు. 2 లక్షల రుణమాఫీ సగమే చేసి చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం కాదా? బరాబర్ అడుగుదాం. మీ ఇచ్చిన వాగ్దానాలు, మోసాలు అన్నింటినీ పక్కన పెట్టేద్దాం. రైతులు వాళ్ళు కష్టపడి పంట పండిస్తుంటే ఆ పంటకు మీరు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు, మద్దతు ధర పెంచుతామని చెప్పిండ్రు. మా మద్దతు ధర వేరే ఉంటుంది, కేంద్రం మద్దతు ధర వేరే ఉంటుందని చెప్పిండ్రు. ఎన్ని కథలు చెప్పాలనో అన్ని కథలు చెప్పిండ్రు. రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే అమ్ముకోనికే ఇప్పుడు ధర్నాలు చేయాలనా? మీరు చెప్పిన ఎంఎస్పి ఎక్కడ పోయింది? మినిమం సపోర్ట్ ప్రైస్ ఎక్కడ పోయింది? బోనస్ ఎగ్గొట్టడానికి రైతుల ఉసురు తీస్తున్నది నిజం కాదా? బరాబర్ అడుగుదాం. ఇంతకుముందు రైతు డిక్లరేషన్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు రైతు భరోసా పేరుతోటి రైతులను ఎట్లా మోసం చేసిండ్రు అనేది వివరంగా చెప్తా అన్నాను. మే 6, 2022 వరంగల్లో రైతు సంఘర్షణ సభ అనే పేరుతో ఒక సభ పెట్టి రైతులను ముంచే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. రేపు మే 6, 2026 అదే వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రైతు సంగ్రామ సభను పెట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ రైతు డిక్లరేషన్ మోసాలు, కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతోటి వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, వాటి చేసిన మోసాలు
వీటన్నింటినీ ఎండగట్టడం కోసం రేపు వరంగల్లో రైతు సంగ్రామ సదస్సు జరుగుతుంది. వరంగల్ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేయడం మొదలుపెట్టిందో అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి, కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ అక్కడనే రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తుంది. ఆ సంగ్రామ సదస్సు మీద కేటీఆర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. 4 ఏళ్ల కిందట రాహుల్ గాంధీ గారు ఇదే వరంగల్ గడ్డ మీద రైతు డిక్లరేషన్ అని చెప్పి మీటింగ్ పెట్టిండి. ఇక్కడికి వచ్చి అందులో 34 హామీలు ఇచ్చిండు. మద్దతు ధర ఇస్తాం, బోనస్ ఇస్తాం, 15,000 రైతు బంధు ఇస్తాం. ఇలా ఏ ఒక్కటి అమలు కాలే. రైతు బంధు పడలే, బోనస్ కి అయితే అడ్రస్ లేదు, బోగస్ అయిపోయింది. ఆఖరికి పండించిన పంట, ఇప్పుడు 6 కాలం కష్టపడి పండించిన పంట కొనే నాదుడు లేడు. 20 రోజులాయ, 15 రోజులాయ, నెల రోజులాయ, జోకెటోడు లేడు, ఎత్తిపోస్టోడు లేడు, ఆ లారీల పోని దించుకుంటోడు కూడా లేడు. హమాలోలు ఇక్కడనే ఉన్నారు, డ్రైవర్లు ఇక్కడనే ఉన్నారు, రైతులు ఇక్కడనే ఉన్నారు, ధాన్యం మొత్తం ఇక్కడనే ఉన్నారు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగేది, మీకేమైనా సిగ్గు లజ్జా ఉంటే మీరు రైతు బంధు ఎట్లా వేయరు మాకు తెలుసు. రైతులకు కూడా అర్థమైపోయింది మీరు దొంగల ప్రభుత్వం. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు వస్తే, పార్లమెంట్ ఎన్నికలు వస్తే రైతు బంధు వేసుడు తప్ప నాట్లప్పుడు మాత్రం వేయరు, మీరు ఓట్లప్పుడే వేస్తారు. అది రైతులకు కూడా అర్థమైంది. మీరు ఎట్లాగో రైతు బంధు వేయరు, మీరు ఆశలు వదులుకున్నారు. కనీసం పండించిన పంటనన్న కొనండి. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుండదు అంటారు. అందుకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వరంగల్ వేదికగా, వెంటనే కొనుగోలు చేస్తారా, లేకపోతే ఎక్కడికక్కడ రోడ్ ఎక్కి మొత్తం ట్రాఫిక్ ను, మొత్తం రాష్ట్రాన్ని దిగ్బంధం చేయమంటారా మీరే తెలుసుకోండి. వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. రైతుల తరపున పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రేపు రైతు సంగ్రామ సదస్సు కూడా వరంగల్ వేదికగా పెట్టినాం. రేపటిదాకా చూస్తాం. మీరు కనుక ముందుకు రాకపోతే ఎల్లుండి నుంచి మా పోరాటాన్ని మొదలు పెడతామని చెప్పి కూడా తెలియజేస్తాం. అందరం కలిసి రోడ్ ఎక్కుతాం, అందరం కలిసి మీకోసం కొట్లాడతాం. రైట్, రైతు సంగ్రామ సభ రేపు వరంగల్లో ఉదయం 9:30 గంటలకు ఈ సంగ్రామ సభ మొదలు కాబోతుంది. సంగ్రామ సభలో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ పేరుతోటి ఇచ్చిన హామీలను, అభయహస్తం మేనిఫెస్టోలో ఆ రైతు డిక్లరేషన్ చాప్టర్ 3 అని పెట్టి వాళ్ళు పెట్టిండ్రు. ఆ మేనిఫెస్టోలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. చాలా ఉన్నాయి లిస్టు, దాదాపు 12-13 పాయింట్లు ఉన్నాయి వాళ్ళ లిస్టులో పెట్టింది. ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. అందుకోసమే ఎక్కడైతే వాళ్ళు హామీలు ఇచ్చిండ్రో, ఎక్కడైతే మోసాన్ని మొదలుపెట్టిండ్రో అక్కడి నుంచే, అదే వేదిక నుంచి రైతులను జాగృతపరిచి, రైతులకు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎట్లా నమ్మించి మోసం చేసిందో చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఎట్లా బుద్ధి చెప్పాలనో కూడా బీఆర్ఎస్ పార్టీ రేపు చెప్పబోతుంది. అయితే నేను ఇంతకుముందు చెప్పిన ఈ రైతు భరోసా పేరుతోటి ఎట్లా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ రైతులను అనేది, అప్పటి వరకు రైతులకు మంచిగా వస్తుండే. 6 నెలలకు ఒకసారి నాట్ల టైంలో 5,000 రూపాయలు అకౌంట్లో పడుతుండే, ఎకరానికి 5,000 రూపాయలు. మందులు, పురుగుల మందులు, ఎరువుల మందులు ఇవన్నీ చింత లేకుండా కొనుక్కునే రైతు. నీళ్ళు వచ్చినాయి, మిషన్ కాకతీయ పుణ్యమాని, కాళేశ్వరం పుణ్యమాని, పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఎత్తిపోతల పుణ్యమా, కల్వకుర్తి ఎత్తిపోతల పుణ్యమా అని రైతులకు నీళ్ళు వచ్చినాయి. కరెంటు 24 గంటలు వచ్చింది. పెట్టుబడి సాయం టెన్షన్గా వస్తుండే, నాట్ల సమయంలో వచ్చేస్తుండే. రైతులు సంతోషంగా ఉన్నారు. ఇంత సంతోషంగా ఉన్న రైతులను మన దిక్కు తిప్పుకోవాలంటే మనం ఖచ్చితంగా పెద్ద పెద్ద హామీలు ఇస్తేనే రైతులు మన దిక్కు తిరుగుతారని, ఆ రైతులను ఆ మాయలో పడేసేందుకోసం కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ప్రయత్నం. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సంవత్సరానికి 2 సార్లు, అంటే దాదాపు 1, 2, 3, 4, 5 సార్లు రైతు బంధు రావాలి, రైతు భరోసా రావాలి. 2023 డిసెంబర్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల ముందు రైతుల అకౌంట్లలో పైసలు పడేది ఉంటే పోయి ఎలక్షన్ కమిషన్కి చెప్పి, ఎక్కడ రైతుల అకౌంట్లో ఇప్పుడు పైసలు పడితే వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారో అని దాన్ని ఆపించి దాన్ని సమర్థించుకున్నాడు ముఖ్యమంత్రి. అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి ఏమన్నాడు, మేము ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది, మేము వచ్చినాక తీసుకుంటే 15,000 వస్తుంది అని చెప్పేసి అన్నాడు. రైతులు నమ్మిండ్రు. అరే ఆయన వచ్చినాక అయితే 15,000 వస్తుంది కదా అనుకున్నారు. ఇప్పుడు ఆగింది ఒక 2 నెలలు, ఏమవుతుంది, డిసెంబర్లో కాకపోతే జనవరిలో ఆయన వస్తాడు, జనవరిలో పడుతుంది, ఒక 2,500 ఎక్కువ పడుతుంది కదా అనుకున్నాడు. కానీ ఆ 2,500 ఎగ్గొట్టిండ్రు. ఆ 2,500 ఎగ్గొట్టి 5,000 రూపాయలే ఆ పంటకు కావాల్సింది కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చి 5,000 రూపాయలనే రైతులకు ఇచ్చిండ్రు. అక్కడ దాదాపు
3,750 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిండ్రు. 3,750 కోట్ల రూపాయలు వాళ్ళు రావడమే దాన్ని ఎగ్గొట్టేసిండ్రు. ఆ తర్వాత 2024 వానాకాలం పంటకు ఎకరాకు 7,500 రూపాయలు ఇవాళ వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఎకరాకు 7,500 కోట్ల రూపాయలు ఇస్తే మొత్తం 1.5 కోట్ల ఎకరాలకు 11,250 కోట్లు కావాలి. అది ఎగ్గొట్టేసిండ్రు, అది ఇయ్యలేదు. తర్వాత 2024 యాసంగి పంటకు ఎకరానికి 7,500 కోట్లు ఇవ్వాలి. 7,000 ఎకరానికి 7,500 చొప్పున అది కూడా ఒక 11,250 కోట్లు. మొత్తం వాళ్ళు ఇప్పటి వరకు ఇవ్వవలసింది 34,097 కోట్లు వాళ్ళు ఇవ్వాలి. అయితే వాళ్ళు ఇచ్చింది ఎంత? ఎకరానికి 6,000 ఇచ్చిండ్రు పంటకు. 6,000 ఇచ్చి దాదాపు సో ఇప్పటి వరకు వాళ్ళు సగమే ఇచ్చుకుంటూ పోయినారు. ఇప్పుడు మొన్న లేటెస్ట్గా మనం చూసినాం, ఒక ఎకరానికి ఒకసారి వేసిండ్రు, ఇంకొక ఎకరానికి ఇంకోసారి వేసిండ్రు, అయిపోయింది. టాటా బాయ్ బాయ్, రామ్ రామ్, రైతు బంధుకు రామ్ రామ్. కాంగ్రెస్ పార్టీ మొత్తం రైతు భరోసా కింద ఇప్పటి వరకు 34,097 కోట్ల రూపాయలు బాకీ పడ్డది, ఇయ్యలేదు, ఎగ్గొట్టింది. మనం ఇంతకుముందు చూసినాం, రైతు రుణమాఫీ చేసినామన్నారు వీళ్ళు. రైతు రుణమాఫీ ప్రతి రైతుకు రైతు రుణమాఫీ 2 లక్షల వరకు అన్నాడు. 2 లక్షల లోపు అనలేదు, 2 లక్షల వరకు. ఎంత ఉంటే అంత మాఫీ చేస్తానంటే దాని అర్థం 2 లక్షలు ఉన్నా కూడా మాఫీ కావాలి. 2 లక్షల 3 లక్షల లోన్ ఉంటే నువ్వు 1,00,000 రూపాయలు కడితేనే నీకు 2 లక్షల లోపల వస్తుంది కాబట్టి మాఫీ అవుతుందంటే, అప్పులు చేసి పుస్తకాల మితికి తీసుకొచ్చి 6,00,000 రూపాయలు కడితే నీకు మాఫీ కాదు, పో నీకు లోన్ 3 లక్షల మీద 2 లక్షల మీద ఉండే కాబట్టి నీకు మాఫీ కాదని చెప్పేసి అన్నారు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించి మొత్తం చేసి 20,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. 48,000 కోట్ల దగ్గర పాట మొదలుపెట్టి మూలుకుంటా 20,000 కోట్ల దగ్గర వచ్చి ఆగిపోయింది. ఇది కాంగ్రెస్ పార్టీ 34,000 కోట్లు రైతులకు ఎగ్గొట్టి 20,000 కోట్ల రుణమాఫీ చేసి రైతు బంధు ఇవ్వకుండా మేము రైతులను ఉద్ధరిస్తున్నాం, రైతులను ఉద్ధరించే పని దిగ్విజయంగా చేస్తున్నామని చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు చేసిన మోసం. ఇంకొకటి వాళ్ళు చేసింది ఒకటి ఏంటంటే, ఈ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ వరి ధాన్యానికి అప్పుడు 2,183 రూపాయలు ప్రస్తుత మద్దతు ధర ఉంది. మేము 2,583 రూపాయలు 500 పెంచి ఇస్తామంటే దాన్ని 500 బోనస్ వేసిండ్రు వాళ్ళు. 500 బోనస్ అని చెప్పి ఆ బోనస్ కలిపి 2,683 రూపాయలు చేస్తామన్నారు. మొక్కజొన్నకు అదే 500 రూపాయలు బోనస్ కలిపి ఇప్పుడు 2,200 రూపాయలు కొంటామని చెప్పేసి అన్నారు. కందులు దానికి కూడా 500 రూపాయలు కలిపి 6,300 మద్దతు ధర ఉంటే ఎంఎస్పి ఉంటే 6,700 రూపాయలు ఇస్తామన్నారు. సోయాబీన్ దానికి కూడా అంతే 500 రూపాయలు కలిపి 3,900 ఉన్నదాన్ని 4,400 ఇస్తామన్నారు. ఇస్తున్నారా? సోయాబీన్ పంటకి ఎక్కడైనా వస్తుందా? ఆదిలాబాద్లో రైతులు చెప్పాలి. ఆదిలాబాద్లో రైతులు ఎక్కువ సోయాబీన్ పండిస్తారు. ఆదిలాబాద్ రైతులు చెప్పాలి, మీకు 500 రూపాయలు బోనస్ కలిపి ఇస్తున్నారా? అట్లాగే పత్తికి కూడా అంతే 500 రూపాయలు బోనస్ కలిపేసి ఇస్తామని చెప్పేసి నీకు మొత్తం లిస్ట్ ఉంది, పట్టిక ఉంది మొత్తం. 2వ పేజీలో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ పేజ్ కాకుండా నెక్స్ట్ పేజ్లో అది ఉంటుంది. ఆ పట్టిక మొత్తం ఉంటుంది. ఆ పట్టిక మొత్తం మీరు మీ జేబులో పెట్టుకొని తిరగాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడన్నా వస్తే వాళ్ళని అడగాలి, ప్రశ్నించాలి. ఇగో ఇది మీరు చెప్పింది కదా, ఇస్తున్నారా? ఇవన్నీ చేయకపోగా రైతు ఉత్సవాలని చెప్పేసి అని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రైతు ఉత్సవాలు చేస్తున్నారు. ఎందుకు రైతు ఉత్సవాలు చేస్తున్నారు? మీరు ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రనా? మీరు ఇచ్చిన హామీలని ఎవరు ప్రశ్నిస్తలేరని మీరు రైతు ఉత్సవాలు చేసుకుంటున్నారా? బరాబర్ అడుగుతాడు తెలంగాణ రైతు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీసి అడుగుతాడు. మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడ మిమ్మల్ని నిలదీస్తాడు, ఎక్కడ కనిపిస్తే అక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. బరాబర్ అడుగుతారు, ఎక్కడ పోయినాయి మీ హామీలు, ఏం చేస్తున్నారు మీరు,
ఎందుకు తెలంగాణ రైతుల మీద ఇంత కక్ష కట్టిండ్రు? భారతదేశంలోనే తలెత్తుకునే తిరిగే రైతు ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాడంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాడని 10 సంవత్సరాల తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల పాలన ఒక నిదర్శనం. కేసీఆర్ గారి దార్శనికత, దూరదృష్టి ఒక నిదర్శనం. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడ కూడా రైతులు సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తలేదు. యూరియా కోసం కష్టాలే, డీజిల్ కోసం కొత్తగా డీజిల్ మొదలైంది. ఇప్పుడు పంట కోతలు నడుస్తున్నాయి. ఒకవైపు వ్యవసాయ పనులకు డీజిల్ కొరత ఏర్పడింది. డీజిల్ కూడా చక్కగా ఇయ్యలేకపోతున్నారు. పండించిన పంటను కొనలేకపోతున్నారు. రాసులుగా ఎక్కడి పంటలు అక్కడనే పోసి రైతులు గోసపడుతున్నారు. ఎప్పుడు వడగళ్ల వాన వస్తుందో తెలియదు. వాతావరణం రోజుకు మారిపోతూ ఉంది. ఎప్పుడు ఎండ ఉంటుందో తెలియదు, ఎప్పుడు గాలి వాన వస్తుందో తెలియదు, ఎప్పుడు వడగండ్ల వాన వస్తుందో తెలియదు. పండించిన పంటకు కాపాడుకోలేక రైతులు చచ్చిపోతున్నారు. వరి కుప్పల మీద, మార్కెట్కి తీసుకొచ్చిన వరి కుప్పల మీద పిడుగుబడి చచ్చిపోతున్నారు. గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నారు. వడదెబ్బకు చచ్చిపోతున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీకి పట్టిలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి పట్టిలేదు. ఇంకా వీళ్ళు అదే రైతు భరోసా దాంట్లో వీళ్ళు ఏం చెప్తారంటే 5,000 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు. ఒక్క మాట ఇంతవరకు 2.5 సంవత్సరాలు అవుతుంది, ఒక్క మాట మాట్లాడలేదు. సహకార రుణాలపై వడ్డీ భారం, కోఆపరేటివ్ బ్యాంకు రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని హామీ. ఇవన్నీ గుర్తుంచుకోవాలి రైతులు. ప్రతి ఒక్కటి కూడా ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ మొత్తం ఎప్పటికప్పుడు మీరు చూసుకోవాలి. వ్యవసాయ రంగం బలోపేతం, పంటలకు సరైన ధరలు, నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు, మార్కెట్ యార్డుల అభివృద్ధి. ఉన్న మార్కెట్ యార్డులలో అక్కడ పందికొక్కుల్లాగా జొర్రి ఈ మార్కెట్ కమిటీలు రైతుల బాగోగులను పట్టించుకోవడం కాకుండా మార్కెట్ కమిటీ ఆస్తులు, వాటి మీద వచ్చే రెంట్స్ని ఏ రకంగా అనుభవించాలనే దాని మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది. ఇంకా పసుపు బోర్డు ఏమేమో చెప్పేసిండ్రు. నకిలీ విత్తనాలు అన్నారు, ఎరువుల నియంత్రణకు చర్యలు అని చెప్పేసి అన్నారు. ఎరువులు లేక రైతులు చెప్పులు రోడ్ల మీద పెట్టే పరిస్థితి మళ్ళీ వచ్చింది. అందుకే బరాబర్ అడుగుదాం. టీ న్యూస్ వేదికగా బరాబర్ అడుగుదాం. రైతుల తరఫున నిలబడదాం. ఈరోజు తెలంగాణ రైతులకు ఒక భరోసా కావాలి. తెలంగాణ రైతులకు ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ కోసం బరాబర్ అడుగుదాం.